श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो नारायणाय 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 ॐ नमो नारायणाय। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం గడిచిన సత్సంగమునందు మనం 5వ స్కందమునకు ప్రవేశం చేశాము. ఈ పంచమ స్కందములో ప్రియవ్రతుని చరిత్రను చెప్పిన తర్వాత ఆ ప్రియవ్రతుని యొక్క వంశంలో పుట్టినటువంటి నాభి అనే రాజా యొక్క భార్య అయినటువంటి మేరుదేవి వీళ్ళిద్దరి మూలముగా భగవానుడు ఆయన యొక్క జ్ఞానాంశావతారముగా ఋషభదేవుడు అనే పేరుతోటి జన్మించాడు. ఈ ఋషభదేవుడి యొక్క జన్మను గురించి కూడా మనము పోయిన సత్సంగమునందే విన్నాము. ఋషభుడు అంటే అర్థం బలమైన వాడు, జ్ఞానవంతుడు. ధర్మమునకు కూడా ఋషభము అని పిలువబడుతుంది, ఎద్దునకు కూడా ఋషభము అని పిలువబడుతుంది. ఋషభుడు అంటే ఋషి అని కూడా అర్థం. జ్ఞానము భాషించేటువంటి సూర్యుడు లాంటి వాడు. జ్ఞాని జీవన్ముక్తుడికి ఋషభుడు అని పేరు. ఋషతి జానాతి ఇతి ఋషయః. ఒక గృహస్థుడిగా రాజ్య పరిపాలనం చేస్తూనే అనేక మంది భక్తులు ఈ భాగవతమునందు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మనకు వ్యాసుల వారు చెప్పటానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, గృహస్థులుగా ఉంటూ కూడా పెద్ద పెద్ద కార్యములను కర్మలను చేస్తున్నా కూడా వాళ్ళ జీవితంలో పుట్టినప్పుడు మనమందరముట శూద్రులము.
జన్మనా జాయతే శూద్రః. ఆ తర్వాత సంస్కారముల వలన మనము పుట్టినటువంటి ఆ వర్ణముల యందు మనకు క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే 4 వర్ణములుగా చెప్పబడినాయి. దీని యొక్క అర్థం ఏమిటంటే, పుట్టినప్పుడు అందరూ కూడా శూద్రులే అని శాస్త్రం చెప్తున్నది. ఆ తర్వాత వాడు తన యొక్క గుణములను చక్కగా తీర్చిదిద్దుకుంటూ తాను ఉన్నతిని, మనుష్య జన్మ శరీరముతోటి ఉన్నతిని పొందాలని అభిలాషించి జీవితంలో కొన్ని సంవత్సరములు మొదట వ్యాపారుడిగా ఉండు, పర్వాలేదు. వ్యాపారుడిగా అంటే వైశ్య బుద్ధితోటి డబ్బులని సంపాదించుకో, పర్వాలేదు, నీ పొట్టకూటి కోసం. ఆ తరువాత క్షత్రియ గుణముతోటి రాజులాగా నీ కుటుంబమును చక్కగా నడుపుకో. రాజు ఎట్లా అయితే దేశాన్ని నడుపుతాడో, ఆ గృహస్థుడుగా ఉన్నటువంటి వాడికి కూడా ఈ క్షత్రియ గుణం లాంటి గుణము, అంటే కుటుంబమును చక్కగా పరిపాలించుకునేటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ చక్కటి మార్గమును చూపిస్తూ పెద్దవాడుగా ఆ ఇంట్లో నువ్వు నడపాలి. కాబట్టి శూద్రుడుగా పుట్టినటువంటి ప్రతి మనుషుడు మొదట, తర్వాత కొంచెం వైశ్య బుద్ధితోటి తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తనకు పొట్టకూటి కోసం కావలసిన డబ్బులను సంపాదించుకొని ఆ వాటితోటి ఈ కుటుంబమును, రాజు దేశమును పరిపాలిస్తున్నట్లుగా నీ కుటుంబమును నువ్వు పరిపాలించు, క్షత్రుడివి. ఆ తరువాత ప్రతి ఒక్కడు కూడా బ్రహ్మజ్ఞానమున కోసము ప్రయత్నించుతూ జీవితంలో ఇంకా అవన్నీ కట్టిపెట్టి, కుటుంబము, బాధ్యతలు, కర్మలన్నీ కట్టిపెట్టి బ్రహ్మజ్ఞానమున కోసం ప్రయత్నిస్తూ నువ్వు బ్రాహ్మణుడు వైపు. ఈ ఋషభదేవుడి యొక్క 100 మంది కొడుకులలో ఈయన క్షత్రియుడిగా పుట్టి, ఇప్పుడు చూడండి, జ్ఞాని, బ్రహ్మ జ్ఞాని అయినాడు ఈయన. ఇది దేవుడు అవతారం కాబట్టి ఆయన అయినాడు, మనకు సాధ్యమా అని చెప్పకూడదు. మనకు సాధ్యమని చెప్పుటకే, చూపించుటకే ఈ కథ. ఆయన 100 మంది కొడుకులలో పోయిన సత్సంగంలో చెప్పాను, 81 మంది చక్కగా బ్రాహ్మణ గుణమును సంపాదించుకొని అతివర్ణ ఆశ్రములుగా అయ్యి బ్రాహ్మణులు అయినారు. గుణ బ్రాహ్మణులు అయినారు. అందరూ కూడా 100 మంది, వాటిలో 81 మంది లోకంలోనే ఉంటూ లోక విషయములను చూస్తూనే కూడా వాళ్ళ యొక్క గుణమును మార్చుకున్నట్టు వలన బ్రాహ్మణ స్థితికి వచ్చారు. మిగిలిన 19 మంది గురించి కూడా చెప్పాము. వాళ్ళల్లో ఒకడేమో భరతుడు పెద్దవాడు, ఈ రాబోయే రాజ్యమును పాలించబోతున్నాడు. 9 మంది పరమ యోగులైపోయి వాళ్ళు లోక సంచారంలో ఉన్నారు, నవయోగులు. సో ఇట్లాగా ఇది సాధ్యము. అందరూ ఈ నియమమును, ఇట్లాంటి పద్ధతిని అనుసరించుట వలన వాళ్లకు మంచిది, వాళ్ళ వలన సమాజమునకు మంచిది అని చెప్పి ఈ కథలు మనకు తెలియజేస్తాయి. అటువంటి ఆ ఋషభదేవుని యొక్క చరిత్రను చూస్తున్నప్పుడు ఆయన అనేక సంవత్సరములు రాజ్యభారమును చక్కగా చేసి ఆయన ఇప్పుడు సన్యసించుటకు అవధూతుడుగా బయలుదేరి వెళ్ళటానికి ముందు ఆయన యొక్క కుమారులను 100 మందిని, అలాగే పెద్ద సభగా కూడినటువంటి అనేక మంది పెద్దలు, చిన్నలు, ఋషులు, దేవతలు కూడా అంతర్ధానముగా వాళ్ళు వింటున్నారట. వీళ్ళందరినీ సభ ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి
ఈ ఋషభదేవుడు భగవానుడు ఇలా ఉపదేశం చేస్తున్నాడు. ఈరోజు మనకు వినబోయేటువంటిది ఋషభ గీతం అని చెప్పచ్చు దీనికి. ఆ ఋషభదేవుడి యొక్క ఉపదేశము. అథ పంచమోऽధ్యాయః ఋషభ ఉవాచ నాయం దేహో దేహభాజాంను లోకే కష్టాన్ కామానర్హతే విడ్భుజాం యే తపో దివ్యం పుత్రకాయేన సత్యం శుద్ధేద్యస్మాద్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం. మొదట ఏం చెప్తున్నాడు ఋషభదేవుడు? ఓ పుత్రులారా, నా ప్రియమైన కుమారులారా. పుత్రులారా అంటే ఈయన 100 మంది పిల్లల అందరూ చాలా వేల సంఖ్యలో అక్కడ సభలో జనం వచ్చున్నారు. అంటే అందరిని కూడా తన యొక్క పుత్రులుగా భావించటమే రాజు యొక్క గుణం. చూడండి, అందుకని అందరినీ పుత్రులారా అని పిలుస్తున్నాడు. పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, అందరినీ కూడా అలా సంబోధిస్తూ, వినండి బాబు, ఈ దేహము పొందినటువంటి ఈ మనుషులకు ఈ దేహము వలన కష్టములను కొని తెచ్చుకొని కష్టములు అనుభవిస్తూ లోక సుఖములనే ఆశపడుతూ భోగములను కోసమే జీవిస్తూ ఒక జంతువులాగా, జంతువు ఈ రోడ్డు మీద తిరిగేటువంటి కుక్కలు ఇలాంటివన్నీ చూడండి, అది ఎక్కడ తిరుగుతుందో ఏమి తింటుందో తెలియదు, చెడ్డవన్నీ తింటుంటుంది. విడ్భుజాం ఏ, ఇంద విడ్భుజాం అన్న మలమూత్రములను భుజించేటువంటి ఆ కొన్ని జంతువులు ఉన్నాయి చూడు, అలాంటి వాళ్ళగా మనుషులు అవ్వకూడదు, ఈ శరీరం అందుకోసము కాదు అని చెప్పి కొంచెం అసహించుకోవటానికి మనకు అనిపించేట్లుగా ఇదేమిటంటే మలమును భుజించుట, ఇంద్రియ భోగములనే అనుభవించటం అనే ఒక ధ్యాసలో పడిపోవటం అనేటువంటి ఏమిటంటే ఈ జంతువులాగా జీవించటం అని. ఎందుకు ఇంతగా అసహ్యంగా చెప్తున్నారంటే వ్యాసుల వారు రాశారు, ఋషభదేవుడు చెప్పాడు. మనకు ఇంత విన్నా కూడా ఏమిటి వెంటనే వైరాగ్యమా వస్తున్నది? అన్నిటినీ వదిలిపెడతామా? కొంచెం ఘాటుగా తిడితే ఏదో 1% అయినా మనలో వైరాగ్యం వచ్చి వివేకం ఉదయిస్తుందేమో అని చెప్పి. కాబట్టి కొన్ని చోట్ల ఇట్లాగే చాలా కఠినంగా చెప్పబడుతుంది శాస్త్రంలో. కాబట్టి అలా జీవించుటకు కాదు ఈ శరీరము, దీనిని కష్టములను కొని తెచ్చుకుంటూనే ఉండకూడదు. కాబట్టి ఎందుకో తెలుసా, ఈ దేహము తపో దివ్యమైనటువంటి ఈ శరీరమును తపము చేయుటకు, దివ్యమైన తపమును చేసుటకు. ఎందుకు తపం చేయాలి? తపం అంటే అండి అందరూ వెళ్ళి అడవిలో కూర్చొని చేయటం అని కాదు. గృహస్థులుగా ఉంటూ మన ఇంట్లోనే మన దైనందిన జీవితము అనుష్ఠానముతో కూడినదై, క్రమశిక్షణతో కూడినదై, ఆధ్యాత్మిక ఉన్నతి కోసమని లక్ష్యముగా పెట్టుకొని నడిపేటువంటి ఆ దినము, దైనందిన దినచర్య అలా ఉంటే అది తపోమయ జీవనం. అటువంటి తపము చేసుటకు ఉపయోగించాల్సినటువంటి శరీరము. ఎందుకు తపము చేయటం? దానివలన శుద్ధేద్ యస్మాత్ సత్వం, హృదయములో ఉన్నటువంటి తమోగుణ రజోగుణ స్వభావములు తగ్గిపోయి ఆ మనుష్యుడికి సత్వగుణము ప్రధానముగా అయి చిత్తము శుద్ధి అవుతుంది. అలా చిత్తము శుద్ధి అయినప్పుడు వాడికి జ్ఞానప్రాప్తికి అర్హుడవుతాడు. ఏం జ్ఞానం? బ్రహ్మజ్ఞానం. తస్మాత్, దీనివలన, తపస్సు వలన, అంతఃకరణ శుద్ధి వలన బ్రహ్మ సౌఖ్యం అనంతం,
అనంతమైనటువంటి అన్లిమిటెడ్ అయినటువంటి బ్రహ్మ సౌఖ్యమును పొందవచ్చు. దుఃఖంలో నుండి విముక్తి అవుతుంది. మోహము, శోకము, మోహము, భయములో నుండి విముక్తి కలుగుతుంది. దానికి పేరే బ్రహ్మ సౌఖ్యం అంటారు. కాబట్టి జీవితం యొక్క లక్ష్యం శరీరం యొక్క ముఖ్యమైనటువంటి పని ఇదని చెప్పి తెలుసుకోవాలి అని ఉపదేశమును ప్రారంభించి, మహత్సేవాం ద్వారమాహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగిసంగం మహాంతస్తే సమచిత్తాః ప్రశాంతాః విమన్యవస్సు హృదః సాధవో యే. సాధు స్వభావము, మనము సాధువులుగా అవ్వాలి, మంచి స్వభావం ఉన్న వాళ్ళుగా అవ్వాలంటే దానికి ముక్తికి మార్గం ఏమిటో తెలుసా? ముక్తికి మార్గం ద్వారం మహత్ సేవ. మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉండు, మహాత్ముల సత్పురుషుల యొక్క వాళ్ళకు సేవ చేయమంటున్నారు. మహత్ సేవాం ద్వారం ఆహుహు. అదిదా దోవ ద్వారం అని చెప్పి, ముక్తికి మోక్షమునకు ద్వారం అని చెప్పి మహాత్ములు చెప్పారు. ఆహు చెప్పబడినది. కాబట్టి అంటే అర్థం ఏమిటి? సత్సంగములో పాల్గొనుట చేస్తూనే ఉండు. దానికి పేరు మహత్ సేవాం. అందుకని మహాత్ముల దగ్గరికి ఎక్కడికో వెళ్ళి వాళ్ళకి కొన్ని అరటి పండ్లు ఏవో ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి మీద కొన్ని పుష్పాలు పెట్టి రావటం కాదు మహత్ సేవాం అంటే. సత్సంగములో వినుట, శ్రవణము చేయుటకు అలవాటు పరుచుకో ఆ గురువులు మహాత్ములు చెప్పే విషయాలను. మరి తమోద్వారం, అధపతనమునకు నరకమునకు ద్వారం ఏమిటో తెలుసా? యోషితాం సంగి సంగం. స్త్రీ వ్యామోహుడుగా ఉంటూ స్త్రీ లోలుడుగా ఉన్న అటువంటి మనిషిలో యొక్క సంగము ఉంటేనే చాలు, ఏర్పడినా కూడా నీకు అది నరకమునకు ద్వారం అవుతుందిట. ఇక్కడ స్త్రీ అని చెప్పటం వలన తప్పుగా అర్థం చేసుకోకూడదు. లోక ఏ విషయ భోగములైనా కూడా వాటిని ప్రకృతికి సంబంధించినవి కాబట్టి ప్రకృతిని స్త్రీ అని కూడా వర్ణించటం జరుగుతుంది. కాబట్టి శాస్త్రంలో యోషితాం అంటే స్త్రీ అని అర్థం. సంగి సంగం, నీకు నేరుగా అలా స్త్రీలోలుడు నువ్వు కాకపోయినా కూడా అలా ఉన్నటువంటి మనుషుల యొక్క సంఘం నీకు ఏర్పడ్డా కూడా నీకు అది నరకమునకు ద్వారం అవుతుంది. తమోద్వారం అంటే నరకమునకు ద్వారం, అధపతనమునకు ద్వారము మార్గం అవుతుంది. కాబట్టి దానిని వదిలేసేయి. మహత్ సేవాం, శ్రవణము, సత్మార్గమును సేవించు, అనుసరించు అని చెప్పి, ఎందుకంటే ఈ మహాత్ములు వీళ్ళ సంఘం వలన ఏమవుతుందిట, వీళ్ళు సుఖదుఖముల నుండి సమచిత్తము కలిగిన వాళ్ళై ఉంటారు, శాంత స్వభావంతో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళితే మనకు లోక విషయములు మనలాగా మాట్లాడరుగా. లోకంలో మనకు ఎంతెంతకు దాంట్లో మనం ప్రవర్తిస్తామో, పాల్గొంటామో అంతంతకి లోకంలో అన్నీ లోక విషయాలే వినపడతాయి. కాబట్టి మహాత్ముల సంఘంలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు ఉన్నారో లేరో కానీ వాళ్ళని గురించి మాట్లాడి వాళ్ళ కష్టాలు అట్లా మాట్లాడరు, శాస్త్రమునే చెప్తుంటారు. కాబట్టి శాంత స్వభావము ఉన్నవాళ్ళై ఉంటారు. వాళ్ళకి ద్వేషము, అసూయ, కోపం అనేటువంటివే తెలియవు. అందరితోటి స్నేహభావంతో ఉంటారు వాళ్ళు.
ఇతరులకు సహాయము ఉపకారము చేయుటయే వాళ్ళకి స్వభావముగా ఉంటుంది. కాబట్టి ఆ మహాత్ములు అలాంటి వాళ్ళతోటి నువ్వు సంగమును పెట్టుకోండి అని. ఆ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ఇలా చెయ్యకుండా నన్ను ఇక్కడ భగవాను ఋషభదేవుడు తనను భగవంతుడనే చెప్పుకుంటున్నాడు. ఈశ్వరుడైనటువంటి నా యందు ఎవరికి నేను వాళ్ళకి లక్ష్యముగా ఉండనో, పురుషార్థముగా ఉండనో అటువంటి వాళ్ళు నన్నే పురుషార్థముగా పెట్టుకున్న వాళ్ళు మహాత్ములు. లేక ఇంకొకళ్ళు ఎవరు, దేహమునకు చెందినటువంటి భోగములకు చెందిన వస్తువులు అటువంటి జనులతోటి ప్రీతి పెట్టుకునే వాళ్ళు ఏమవుతారు, దుర్మార్గులు అవుతారు. ఎందుకంటే సన్మార్గం వాళ్ళకి ఇష్టపడలేదు. అటువంటి జనులతోటి నువ్వు చర్చలు వాళ్ళతోటి భాషణలు పెట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళు వేటిలో ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళు. చూడండి, గృహేషు జాయ ఆత్మజ జరాతి మత్సు. ఇల్లు, భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఆ తర్వాత ఇంకొంచెం వయసు అయిపోయినదంటే ఆ ముసలితనము, జర, వ్యాధులు, ఇవే విషయాలు మాట్లాడుతుంటారు. కాబట్టి వాటిల్లో పాల్గొనకు ఎక్కువగా. అప్పుడు మరి ఏ పని చెయ్యరా వీళ్ళు. ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో ఈ మోక్షము కావాలని ఆశపడేవాడు ఇంకా అసలు ఏమీ చేయకుండా ఉంటారా? మరి అప్పుడు గృహస్థుడిగా ఉంటే ఎట్లా ఏమి చేయకుండా అంటే, దానికి ఏం చెప్తున్నారంటే, ప్రీతియుక్త యావదర్థాశ్చ లోకే నా ప్రీతియుక్త. ఇల్లు, వాకిలి, పిల్లలు, మనవళ్ళు, కుటుంబం, భార్య, పొలాలు, పాస్తుల మీదనే ప్రియమును పెట్టుకోకుండా ఎంతవరకు ఉండాలంటే యావదర్థాశ్చ లోకే, శరీర యాత్ర జరగటం కోసము. ఇంకా నేను పాల్గొనకపోతే, నేను దాంట్లో ప్రవేశించకపోతే అక్కడ పని జరగదు అనేటువంటి ముఖ్యమైన వాటిలో మాత్రమే. యావదర్థాశ్చ అంటే అర్థం ఎంతవరకు ప్రయోజనమో అంతవరకు మాత్రమే వ్యవహారం చేసుకోవాలి. వ్యవహారమును పెంచుకుంటూ పోకూడదు. వ్యవహారమును పెంచుకుంటూనే పోతే మరలా దాంట్లో నుంచి వెనక్కు రావటం కష్టం. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు వెనక్కి తిరిగి రాలేనట్లుగా ఈ సంసారం అనే పద్మవ్యూహంలో తగులుకుంటే కష్టం. కాబట్టి వ్యవహారమును తగ్గించుకోవటం నేర్చుకోవాలి క్రమముగా ఒక వయస్సు వచ్చిన తర్వాత. అలా చేయకపోతే నూనం ప్రమత్త కురుతే వికర్మ యతీంద్రియ ప్రీతయ ఆప్రుణోతి న సాధు మన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. ఎంతకాలం వరకైతే ఈ మనుషుడు తన ఇంద్రియములో ఈ సుఖముల కోసం ప్రీతి కొరకు ప్రవర్తిస్తూ వాటిలో పాల్గొంటుంటాడో అప్పుడు ఏమవుతుందంటే వీడికి వివేకము, కార్య అకార్య వివేకము, విచక్షణని నష్టపోతాడుట. వీడికి ఇది చేసేది మంచిదా, ఇది ధర్మమా, కావాలా అక్కర్లేదా అని కార్య అకార్య వివేకమును లేకుండా పోయి వాడు ఇంకా తప్పనిసరిగా తప్పు చేస్తాడు, అధర్మము మార్గంలో వెళ్తాడు. ఇలా చేయటం మంచిది కాదని నా అభిప్రాయము. ఎందుకో తెలుసా, ఈ శరీరము, లోకము ఇవన్నీ కూడా మిథ్య అని చెప్పినా కూడా వేదాంతములో అవి మనుషుడికి క్లేశమును కలిగిస్తాయి, దుఃఖమును ఇచ్చి తీరుతాయి. అలాగే మరలా ఇంకొక దేహమునకు మరలా కారణమవుతాయి. కాబట్టి వీడి కర్మ బంధములో నుంచి తప్పించుకొనలేడు.
దీనికి ఒక ఉదాహరణ చూడండి. మిథ్య అయినా కూడా, అంటే మిథ్య అంటే లేవు, నిజముగా వాస్తవము కాదు, కానీ ఉన్నట్లుగా కనపడుతున్నాయి అనేది మిథ్య అండి. వేదాంతం శాస్త్రం ఏం చెబుతుందంటే ఈ జగత్తు మొత్తం మిథ్య, బ్రహ్మం మాత్రమే సత్యము అని చెప్తుంది. అది ఒప్పుకోవటం, అర్థం చేసుకోవటం చాలా కష్టం, సూక్ష్మమైన విషయం. ఒక ఉదాహరణ చెప్తే అప్పుడు మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్ కాబట్టి. ఒక ఆయన బస్సులో వెళుతున్నాడు, తను ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు కొంచెం సేపటి తర్వాత చూస్తే ఆ ముందు ఇంకొక బస్సులో ఈయన భార్య కూడా వెళుతున్నట్లుగా ఈయన చూశాడు. భార్య పనికి వెళ్ళదు సహజంగా, ఇంట్లో ఉండే ఆవిడ గృహిణి. చూసి ఆయనకి చాలా కోపం వచ్చింది. నేను ఇట్లా ఆఫీసుకి వెళ్ళే సమయంలో నేను ఇంట్లో లేనని చెప్పి ఈవిడ ఎక్కడికో బస్సులో ఎక్కి ఎక్కడికో నాకు చెప్పకుండా వెళుతున్నది అని కోపం వచ్చిందండి. బస్సు ఆ దిగని ఎక్కడ దిగుతుందో నెక్స్ట్ స్టాప్లో చూసి నేనేం చేస్తానో చూడు, ఆవిడ మీద అతి కోపం. ఎంతటి కోపం అంటే ఈయనకి కోపం వస్తేటండి ఒళ్ళంతా వణికిపోయి ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుందిట. కొంతమందికి వస్తే అట్లా నరాలు, శరీరం అంతా ఆడిపోతుంది, ముఖమంతా ఎర్రబడిపోతుంది అట్లా. కాబట్టి పళ్ళు కొరికేస్తారు. ఈయనకి ముక్కులో రక్తం వచ్చేంత అది కోపంతో ఉన్నాడు. సరే, పక్కనే ఇంకొక ఫ్రెండ్ కూడా ఈయన పక్కన ఉన్నాడు. అతనితోటి చెప్పుకుంటే ఇంత చూడు, నేను లేక సమయంలో మన భార్య ఎక్కడికో చెప్పకుండా ఎక్కడికో టౌన్ బస్సులో ఎక్కి వెళుతున్నది టౌన్కి అని చెప్పి బస్సు ఆగని నెక్స్ట్ స్టాప్లో దిగినప్పుడు ఏం చేస్తాను చూడు ఇట్లా చెప్తున్నాడు. బస్సు ఆగింది, ఆవిడ దిగింది, ఇతను దిగాడు. దిగిన తర్వాత చూడు అక్కడ కూర్చుంది, చూడు అక్కడ కూర్చుంది అని ఏదో అంటున్నాడు. ఈ పక్కన ఉన్న ఫ్రెండ్ అన్నాడు, ఎవరు కూర్చుంది? నా భార్యే. భార్య, మనకు కళ్ళజోడు కావాలా, కళ్ళు బాగా కనిపిస్తున్నాయా చూడన్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ ఎవరో వేరే. వెనక నుంచి చూసి తన భార్య అని అనుకున్నాడు. దీనికి పేరు మిథ్య అండి. ఇప్పుడు ఆవిడ తన భార్య కాకపోయినా కూడా ఇతడు భ్రమించుట వలన, మనస్సు కల్పించుట వలన ఆ సిమ్టమ్స్ అన్నీ వచ్చినాయిగా. కోపం వచ్చింది, కోపం వచ్చినందువల్ల ముక్కులో రక్తం వచ్చింది, అన్నీ అయినాయి. కానీ నిజమా అక్కడ ఉన్నది? లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా మిథ్య అని చెప్పినా కూడా అవి దుఃఖమునివ్వకుండా పోవడం లేదు. చూడండి, ఆ సిమ్టమ్స్ అన్నీ, దుఃఖం యొక్క సిమ్టమ్స్ అన్నీ వచ్చినాయి, అక్కడ నిజము ఏది లేకపోయినా కూడా. అప్పుడు ఏమంటారు దీన్ని? మనస్సు కల్పించుకొని ఊహించుకున్నవే కదా. అలాగే ఈ లోకములు అన్నీ కూడా మిథ్యా విషయములే, అవి సత్యము కావు, నిత్యము కావు అని చెప్పి, అందువలన ఈ కర్మలో పాల్గొంటూనే ఉంటే ఇది ఒక వాసనగా మారి, ఇంప్రింట్స్గా మారి బంధం అవుతుంది అంటున్నారు. అన్నీ కూడా చక్కటి తత్వమును, జ్ఞానమును ఉపదేశించేటువంటి శ్లోకాలండి. అందుకని నా నిదానముగా తీసుకుంటున్నాను, వివరిస్తున్నాను చేతనైనంత వరకు. ఆ తర్వాత శ్లోకముందు చెప్తున్నారు, పరాభవాస్తావదబోధజాతః యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధః. ఈ శ్లోకంలో 4 పాయింట్లు చెప్తున్నారండి. మనుషుడు తన యథార్థ స్వరూపము, నిజముగా నేను ఎవరునని తెలుసుకోనంత వరకు, తెలుసుకొనుటకు ఆ విచారము, స్వరూప విచారం, ఆత్మవిచారము చేయనంత వరకు ఏమవుతుందిట, ఇతడికి ఇంత అజ్ఞానము వలన స్వరూపం తెలియలేదు. కాబట్టి ఆ అజ్ఞానం ఉన్నంత వరకు ఏం చేస్తాడుట, ఈ కర్మతోటి బంధమును పెట్టుకుంటూనే ఉంటాడు.
అందుకని కర్మ మనకు ముక్తిని ఇవ్వదండి. ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్తాయి. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. కాబట్టి కర్మ బంధమునే ఇస్తుంది కానీ కర్మ ముక్తినివ్వదు. కర్మ వలన నువ్వు చిత్తశుద్ధిని చేసుకొని జ్ఞానమును పొందుటకు నువ్వు గురువు ఉపదేశంతో శాస్త్ర అధ్యయనం చేయాల్సిందే. ఈ అజ్ఞానం ఉన్నంత వరకు క్రియతోటి సంబంధము వీడికి పోదు. ఎందుకంటే కర్మ ముఖ్యము, అది సత్యత్వం ఇస్తూ ఉంటాడు. దానివల్ల ఏదో సాధించాలని అనుకుంటూనే ఉంటాడు. ఎప్పుడైతే ఈ క్రియతోటి సంబంధం పాల్గొంటూనే ఉంటాడో ఏమవుతుందిట, ఈ క్రియలు ఉన్నంతవరకు ఏమవుతుంది, మనస్సులో ఉండే కర్మ వాసనలు మరలా కొత్త కొత్తవి దాంట్లో పోయి చేరుతూనే ఉంటాయి. ఈ కొత్తవి పోయి దాంట్లో చేరటం అనేదే ఆగామి కర్మ అని చెప్తామండి. అది ఎక్కడ పోయి చేరుతుంది, సంచిలో పోయి చేరుతుంది. సంచిత కర్మ దానికి పేరు. అది మరలా ప్రారంభముగా రిలీజ్ అయ్యి వీడికి వస్తూ ఉంటుంది. మళ్ళీ చేస్తుంటాడు, మరలా ఆగామి కర్మ తయారవుతుంది. అది మరలా వెళ్ళి సంచిలో చేరినట్లుగా సంచిత కర్మ అవుతుంది. మళ్ళీ అదంతా బయటికి వీడి కోసం కొంచెం రిలీజ్ అవుతుంటుంది. కాబట్టి ఈ కర్మ చక్రంలో నుంచి వీడు బయటపడనే పడడు. అప్పుడు ఏమవుతుంది, కర్మచక్రంలోంచి బయటపడలేదంటే మరలా అనుభవించుటకు ఈ దేహం ఉండదు. ఈ దేహం పోతుంది, దీనికి కొంతకాలమే. కానీ కర్మ చాలా చేసి పెట్టుకుంటాడు. అప్పుడు ఈ దేహానికి శక్తి లేదు, ఇప్పుడు దీనికి పని చాలదు, చేయలేదంటే ఇది పోతుంది. మరొక దేహం తీసుకోవాలి. ఆ సూక్ష్మదేహం మరొక దేహమును తీసుకొని మరలా ఆ కర్మల యొక్క ఫలమును అనుభవిస్తుంటుంది. దీనికి ఏమంటారంటే అవిద్య, కామ, కర్మ అండ్ జన్మ. చూడండి, ఇది ఒక సైకిల్, ఇది ఒక చక్రం, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది ఇంతేనా, దీంట్లోంచి తప్పించుకుండే మార్గం లేదా అంటే ఉన్నది. నువ్వు ఎప్పుడైతే కర్మకు ముఖ్యత్వం ఇవ్వకుండా కర్మఫలమును ఆశించకుండా కర్మను నువ్వు ట్రాన్సెండ్ చేసి జ్ఞానమునకు వచ్చావంటే నీకు ముక్తికి ఏర్పడుతుంది. అది చెప్తున్నారు తర్వాత శ్లోకములో. కాబట్టి ఎంత ముఖ్యమో తెలుసా ఆత్మజ్ఞానము, స్వరూప జ్ఞానము తెలుసుకొనుట అని చెప్పేందుకు నీకు స్వరూప జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి ఉన్నది. అది కప్పబడి ఉన్నంత వరకు ఈ కర్మ వాసనలకు మనస్సు వశమైపోయే ఉంటుంది. కాబట్టి జ్ఞానము తప్ప ఈ సంసారం చక్రములో నుంచి తప్పించుకున్నటకు మరొక మార్గము లేదు. నువ్వు ఎంత వెతికినా కూడా లేదు. ఇలా చెప్తూ ఉంటే ఇదంతా చాలా ఏంటో ఎగ్జాజరేషన్గా ఉంటుంది. ఏమిటి ఎగ్జాజరేషన్? మీరు ఎవరైనా చెప్పండి, లేకపోతే వేరే ఏదైనా సొల్యూషన్ చెప్పు. నీకు అత్యంత శాంతి, రక్షణ, సుఖము రావుటకు నువ్వు ఏదైనా సొల్యూషన్ చెప్పు. పీస్, హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీకి వేరేమైనా లోకంలో మార్గం ఉందా? ఇప్పుడు వరకు ఎవరైనా నేను పొందాను, నాకు ఒక్క కొరత లేదు, ఒక కంప్లైంట్ నాకు చేయాల్సింది లేదు, నేను తృప్తితోటి, నిండిన మనస్సుతోటి, సంతోషముగా, రక్షణతోటి, భయం లేకుండా అన్నానని ఒక్కడిని చెప్పమని గుండె మీద చేసుకొని లేడు. ఎందుకంటే అది సాధ్యపడే విషయం కాదు. కర్మను చేస్తూ లోకమును సత్యమని అనుకుంటూ తన యొక్క నిజస్వరూపం తెలుసుకున్నంత వరకు వాడికి సాధ్యము కాదు. కాబట్టి నా మీద భక్తిని పెంచుకుంటూ ఎప్పుడైతే ఆత్మ మీద అనురక్తి, భగవంతుడి మీద భక్తి, నా మీద అని చెప్తున్నాడు ఋషభదేవుడు, అది ఏర్పడనంత వరకు ఆత్మ జ్ఞానం కోసము ప్రయత్నం చేయాలని ఆశ రానంత వరకు, దానికి నాకు ఈశ్వరుడు అనుగ్రహం చేయాలని ఈశ్వరుడి మీద భక్తిని చేయనంత వరకు ఈ దేహముతోటి సంబంధము మనిషికి
పోనే పోదు, ముక్తి లేదు. దేహం ఉన్నది అంటే దుఃఖం ఉన్నది అంతే. దేహము తోటి ఉండి నేను సుఖముగా ఉండాలనేటువంటిది ఇంపాసిబుల్ అండర్టేకింగ్. దీనికి పెద్ద సాక్ష్యం ఏమీ అక్కర్లేదు. నిద్రలో నాకు దేహం యొక్క భావన లేదు, దేహం యొక్క స్పృహ లేదు, మనస్సు అనేది కూడా నాకు లేదు అక్కడ. అవి రెండు ఎప్పుడు లేనప్పుడు నేను చాలా ఆనందముగా ఉన్నాననేటువంటిది నా యొక్క సొంత అనుభవం ప్రతిరోజు నిద్రలో. కరెక్టా? ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు అవిద్య, కామ, కర్మ, జన్మ ఇదంతా పోవాలంటే, మనుషుడికి ముక్తి కావాలంటే మొదట వివేకం ఏర్పడాలి. ఆ వివేకము ఏం చేస్తుందిట? ఒక శ్లోకంలో చూడండి. యదా న పశ్యత్యదధా గుణేహాం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చిత్ గతస్మృతిర్విందతి తత్ర తాపాన్ అసాధ్యమైధున్యమగారమజ్జహం. ఎప్పుడైతే మనుషుడికి వివేకం అంటే చింతించటం మొదలు పెడతాడో ఏమి తెలుస్తుంది? శాస్త్రము, గురువు ఉపదేశం చేస్తారు, చెప్తారు, తెలుస్తుంది. ఈ 3 గుణములు ఉన్నాయే ప్రకృతికి చెందినటువంటి సత్వ, రజస్, తమో గుణముల యొక్క వాటి కార్యములే ఈ ఇంద్రియముల యొక్క ఈ చేష్టలన్నీ కూడా. కానీ ఆ గుణములు నిలకడగా ఉంటాయా? అప్పుడు ఏమిటంటే ఈ గుణములు ప్రకృతికి చెందినవి, ప్రకృతి వికృతితోటి కూడినది, అది అనిత్యమైనది అని చెప్పి ఇంద్రియముల యొక్క చేష్టలన్నీ కూడా మిథ్యాభూతములనే గుర్తించాలిట. ఇట్లా గుర్తించినంత వరకు తాను ద్రష్టగా ఉంటూ దృశ్యమునంతటిని విశ్లేషించి విచారించి చూడాలి. పంచమహాభూతముల యొక్క ఒక వికృతి కదండి ఈ ఇంద్రియములు. పంచమహాభూతముల యొక్క వికృతే కదండి బయట కనపడే విషయ వస్తువులు. కాబట్టి ఇవన్నీ కూడా గుణములతోటి ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులు, వికృతులు, వికారములు. కాబట్టి యథార్థ దర్శనం కానీ వీటన్నిటికీ సంబంధము లేకుండా ఉన్నటువంటి నా స్వరూపం అనేది యథార్థ దర్శనము జరగనంత వరకు వీడేం చేస్తాడు? పరమ పురుషార్థమైనటువంటి పురుషార్థాలు 4 ఉన్నాయి కదా, ధర్మ, అర్థ, కామ, మోక్ష. చూడండి లోకంలో ఎంతమంది అసలు ధర్మమునికే ముఖ్యత్వం ఇవ్వటం లేదు, 2కి మాత్రం ముఖ్యత్వం ఇస్తారు జీవితాంతం. ఏమిటది? అర్థం అండ్ కామం. కానీ ఈ అర్థము, కామము వాడికి అనర్థమని వాడికి తెలియటం లేదు. శంకరులు వారు భజగోవిందంలో చెప్పినట్లు అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి జన భాజాం భీతిః సర్వత్రైషా విహితారీతిః. భజగోవిందం భజగోవిందం. అర్థం అనర్థమప. కాబట్టి పరమ పురుషార్థమును సో అర్థము డబ్బులు, ఆస్తులు, ఏం చేస్తాడు అప్పుడు? అనుభవించాలని ఇండల్జింగ్ ఎక్కువ అవుతుంది, కామం. సో ధర్మాన్ని మర్చిపోతాడు, మోక్షాన్ని మర్చిపోయాడు. ఇటువంటి అజ్ఞాని వీడికి శరీర సుఖములు, ఇల్లు, గృహమే, గృహస్థాశ్రములు ఉండి ఇట్లా మనము మోసగించబడకూడదు. నీకు వివేకం ఉంది కదా, బుద్ధి ఇచ్చాడు కదా,
ఇలాంటి ఇన్ని శాస్త్రాలు ఇచ్చారుగా, ఇవన్నీ చెప్పే అనేక గురువులు ఉన్నారుగా, కానీ నువ్వు చెవులు ఇవ్వటం లేదు వినటానికి. చెవులిచ్చి విన్నావంటే తప్పించుకుంటావు, లేకపోతే తాపమును అనుభవిస్తూనే ఉంటావు అంటున్నారు. అలా చెప్పి తర్వాత శ్లోకంలో ఈ ఇంటి యందు గృహస్థుడుగా ఉన్నవాడికి లోకంలో చూడండి ఎందుకు గృహస్థులుగా ఈ వివాహాలు చేసుకుని స్త్రీ పురుషులకు ఒకరి మీద ఒకరికి వ్యామోహం, ఇది ప్రకృతి కలిగించేటువంటి ఒక మోహం. ఇది ప్రతి మనుషుడికి ఉంటుంది. కానీ దీనిలో ఉన్నటువంటి ఆ లోతుపాతులు నష్టమును తెలుసుకోకపోతే అసలు స్త్రీ పురుషుడి యొక్క జంట కట్టి దంపతులుగా జీవించటం ఎందుకు అనేటువంటిది దాని యొక్క పరమార్థమును తెలుసుకోకుండా కేవలం శారీరక భోగముల కోసమే అనుకుంటూ ఉండే వీళ్ళకి ఇదేమవుతుందిట, ఈ స్త్రీ భార్య భర్త ఈ యొక్క బంధం వచ్చి ఒక ముడిలాగా అయిపోయి వీళ్ళని బంధిస్తుంది. అది అటువంటి ముడి, దీనినే గ్రంథి అంటారు వేదాంత శాస్త్రంలో. ఇది హృదయంలో ఒక గ్రంథిగా ఏర్పడుతుంది ముడి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా దేహాభిమానము పెరిగిపోతుంది. దేహమే నేననేటువంటి ఒక భ్రమలో ఉంటూ ఈ తర్వాత ఇంకా అన్నిటి మీద వ్యామోహాలు వస్తాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు చూడండి, ఇల్లు పొలము సంతానము బంధువులు అన్ని శ్లోకంలో ఉన్నవే నేను చెప్తున్నానండి. అతో గృహ క్షేత్ర సుత ఆప్త విత్తై, చూడండి జనస్య బంధువులు, ఆస్తులు పాస్తులు, పుత్రులు పౌత్రులు, గృహము, వీటన్నిటి మీద ఇవే చూడండి. మనిషికి చివరి దాకా ఇంకా రోగం వచ్చి ఏమి చేయలేని స్థితిలో కూడా ఇంకా అప్పుడు బలహీనుడే అట్లా పడి ఉంటాడే కానీ వీడికి ఏమి చదివాడా, విన్నాడా, శ్రవణం చేశాడా, ఏవైనా చింతించి ధ్యానం చేస్తూ దేహం నేను కాదు, నాకు వీటితోటి ఏటి సంబంధం లేదనేటువంటిది చివరిలైన నారాయణ నామం చెప్పి శరీరాన్ని వదిలే శక్తి కూడా వీడికి లేదు. జీవితాంతం కాలమంతా ఈ లోక విషయాల్లోనే ఖర్చు పెడుతూ జీవించాడు. ఇలా చేయుటకు కాదు మనుష్య శరీరం బాబు అని చెప్తున్నాడు. ఎవరికైనా ఇటువంటి ఈ వ్యామోహం ఎవరికైనా తొలగిపోయినది తొందరలోనే జీవితంలో అంటే చెప్తున్నాడు ఋషభదేవుడు, అది కేవలం నా యొక్క అనుగ్రహం మాత్రమే, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి చూడండి, మనకి ఇప్పుడు భాగవతం వినేటప్పుడు ఇంత చక్కగా ఈ తత్వ విషయమును వింటుంటే వినాలని ఆశ కలిగి మీకు అర్థం చేసుకుంటున్నారంటే ఏమిటో తెలుసా, ఈశ్వరుడి కృప మన మీద పూర్ణముగా వర్షిస్తున్నదని గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు చెప్పాను ఈ విషయాన్ని, మరలా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అలా చెప్పి, సో ఇలాంటి గ్రంథి మనోగ్రంథిని ఇది చాలా దృఢమైనటువంటిది కాబట్టి దీనిని ఎట్లయినా తొలగించుకోవాలి. ఇది తొలగిపోయినప్పుడు మాత్రమే మనుషుడికి ఈ సంసారమునకు కారణమైనటువంటి అజ్ఞానము తొలగిపోతుంది. దీనిని అజ్ఞాన గ్రంథి అంటారండి. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా ముండకోపనిషత్తు అక్కడ భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః అని చక్కటి మంత్రం చెప్తుంది. అప్పుడు ఆ సంసార హేతుకి కారణమైన అజ్ఞానము తొలగిపోతే అప్పుడు జీవన్ముక్తుడైపోతాడు. తాను బ్రహ్మం అని తెలుసుకొని ఆ బ్రహ్మానందంలో ఉంటాడు. ఇంకా మరలా ఇంకొక దేహమును పొందుట, ఈ దేహము వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖములు వీటన్నిటినీ దాటిపోతాడు, ముక్తుడైపోతాడు. అలా చేయాలంటే దానికి కొన్ని ఇప్పుడు ఏమిటి మనుషుడి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి, ఈ లక్ష్యం ఏం తెలుసుకోకుండా ఉండి మనుషులు అర్ధకామములకే
బానిసలైపోయి లోనులైపోయి అలా ఉన్నారు అని చెప్పి ఇదంతా ఇప్పుడు వివరించిన తర్వాత ఇది ఇప్పుడు ఎట్లా తప్పించుకుండేది, బయటపడేది? దానికి ఒక 4 శ్లోకాలలో ఒక 20, 25, 25, 26 సాధనలు చెప్తున్నారండి. ఇవన్నిటిలో మనం కొంచెం కొంచెం ఏవో చూడండి, మరలా మరలా అన్ని స్కందములలో ఈ విషయములు ఇట్లా చెప్పబడుతున్నాయి. మరలా విందాం, మరలా విందాం. వింటూ ఉంటే ఈ సాధనలో ఏవో కొన్ని అయినా కూడా మనలో ఉంటే వాటిని పెంపొందించగలిగితే మనకి ఈ జన్మలోనే ఈ శరీరము తోటే ఉన్నప్పుడు కూడా నేను ముక్తుడనైపోవాలి, నాకు సంసారము లేదు, నేను దేహమును కాదు, నేను బ్రహ్మమును అని నిశ్చయమైనటువంటి జ్ఞానం రావాలంటే హంసే గురౌ మయి భక్త్యానువృత్య వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్య జిజ్ఞాసయా తపసేహానివృత్యా. ఇక్కడి నుంచి అట్లా లిస్టు వరుసగా 4 శ్లోకాలండి. ఆ లిస్టు విషయాలు మాత్రం మీకు వివరిస్తాను. ఏం చెప్తున్నారంటే, ఓ కుమారులారా, ప్రజలారా, సో వివేకం ఉన్నవాడుట ఈ సాధకుడు అవ్వాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధకులముగా ఉండాలి. మతపరమైనటువంటి విషయాలను మాత్రమే చేస్తున్నాం. అవన్నీ మనకు చక్కటి ఒక క్రమశిక్షణను, అంతఃకరణ శుద్ధిని ఇచ్చినాయి. అవన్నీ ఉండాలి. అవన్నీ మనకు ఆస్తిక్య బుద్ధిని ఇచ్చినాయి. కానీ ఇప్పుడు సాధకుడంటే ఆధ్యాత్మిక సాధకుడములు అవ్వాలి. ఆ మతపరమైనటువంటి ఇంతకాలము చేసిన సాధనలన్నిటినీ ఇంకా కొంచెం పక్కన పెట్టి ఇక్కడ చెప్పేటువంటి వీటిలో నుంచి మనం వీటికి ముఖ్యత్వం ఇస్తూ అనుసరిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. అటువంటి నిపుణుడుగా ఉండే స్కిల్ఫుల్ ఈ సాధకుడు ఏంట, వివేకము ముఖ్యమైన మొదటి విషయం. వివేకం, విచక్షణ ఉండాలి. ఏది నిత్యము, ఏది సత్యము, ఏది అనిత్యము, ఏది అసత్యము అని చెప్పి అక్కడక్కడక్కడ మన జీవితంలో ఏర్పడే అనుభవంలో నుంచే మనము పాఠాలు నేర్చుకోవాలి. అలా జీవితంలో నడిచే అనుభవాల్లోంచి పాఠమును నేర్చుకోని వాడు బయట గురువులు శాస్త్రములు ఎన్ని చెప్పినా కూడా నేర్చుకోడండి. అందుకని మనకు నిజమైన గురువు మన జీవిత అనుభవములే. ధైర్యం ఉండాలి. ఈ ఆధ్యాత్మిక మార్గము లోక ఇంద్రియ సుఖ భోగములను నుంచి మనస్సుని మరల్చుటకు ధైర్యం ఉండాలి. ఇప్పుడు జీవితంలో ఒక 40-50 సంవత్సరాల దాకా అన్నిటినీ ఇంద్రియములకు కావాల్సినవి, మనస్సు ఆశపడేవన్నీ ఇస్తూనే వచ్చాం. ఇస్తూ వస్తే వాటి వలన తృప్తి ఏర్పడినదా? చాలు అని చెప్తున్నాయి అవి. అగ్నిలో పోసిన ఆహుతిలాగా అగ్నిలో ఆహుతి వేయగా నెయ్యి పోస్తూ ఉంటే అది ఇంకా అగ్ని తాగుతూనే ఉంటుంది కదా. ఇది నీకు అర్థం కాలేదా? ఇది అర్థం చేసుకోవటమే దీనికి సరి. ఎంత భోగం అనుభవిస్తావు? భోగే రోగ భయం అన్నాడు భర్తృహరి గారు. భోగం అనుభవించు అనగా రోగం వస్తుంది. ఇంకా అనుభవిస్తున్నప్పుడే నీకు రోగం వస్తుందేమో అని భయం వింటూనే ఉంటుంది నీకు. ఎందుకు? లోకంలో చూసావు, చాలామందికి భోగంలో ఉండి రోగం వస్తున్నది. అప్పుడు యోగము కావాలా, భోగము కావాలా? భోగం అంటే రోగంలో తీసుకెళ్తుంది. కాబట్టి వివేకము ముఖ్యం ఉండాలి. ధైర్యంతో చేయాలి. ధైర్యం ఉన్నవాడే. అందుకని ఉపనిషత్తుల్లో చాలా చోట్ల ధీరుడు, ధీరాహ అని పిలుస్తుంది. అలా లేని వాళ్ళని మూఢాహ అని పిలుస్తుంది. మనము మూఢులముగా ఉండుటకు ఇష్టపడుతున్నామా లేక ధీరులముగా ఉండుటకు ఇష్టపడుతున్నామా అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. పాపం శాస్త్రం ఏం చేస్తుంది? గురువు ఏం చేయగలరు? తర్వాతది నీకు మార్గదర్శనం చేయుటకు జ్ఞాని అయినటువంటి గురువుని నువ్వు అనుసరించు.
శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు, శాస్త్రమును బోధించే గురువు కావాలి. మనకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి, విభూతులు ఇచ్చేటువంటి, కేవలం మంత్ర దీక్షలు ఇచ్చేటువంటి, యాత్రలకు తీసుకెళ్ళేటువంటి, భజనలు మాత్రం చేయించే గురువులు మనకు ఉపయోగపడరండి. నేను చెప్పలేదు, తర్వాత పేజీలో ఋషభదేవులు వారే లోకంలో ఇంతవరకు ఎవ్వరు ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పనటువంటి ఒక విషయాన్ని చెప్తారు. అది వచ్చినప్పుడు వివరిస్తాను. దానికి ఇక్కడ ఫౌండేషన్ జ్ఞాని అయిన గురువు. జ్ఞాని అయినాడో లేదో గురువు నాకెట్లా తెలుస్తుందంటే, నువ్వు అది తెలుసుకోక్కర్లేదు. శ్రోత్రియుడు శాస్త్రమును ముందు పెట్టుకొని, శాస్త్రమనే అద్దమును చూపిస్తూ నీకు, ఆయన దాన్ని చూస్తూ నీతో మాట్లాడుతుంటే ఆయన చాలు నీకు మార్గదర్శనం చేస్తాడు. కాబట్టి గురువు, జ్ఞాని అయిన గురువు, అదేవిధంగా నాయందు ఇద్దరి మీద భక్తి ఉండాలంటున్నారు. ఇలా భక్తిని కలిగించి ఉండటం ముఖ్యమైన సాధనం. తర్వాత లోక భోగములలో అతిగా కామములు ఆశలు పడట్లోంచి, భోగముల నుంచి ఉండే తృష్ణ, లిమిట్ ఉండాలి. చూడండి, లోకంలో ఈ డబ్బుకి ఆశపడేవాళ్ళు, లేక వ్యసనాలు వాటిల్లో పడిపోయిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? వాళ్ళు ఎవరైనా సుఖముగా ఉన్నారా? కానీ భ్రమ ఏమిటంటే, మనం దూరం నుంచి వాళ్ళందరినీ చూసి మనకు వాటి మీద ఇంకా కూడా ఇంట్రెస్ట్, వాళ్ళందరూ చక్కగా ఉన్నారు, అనుభవిస్తున్నారని అనిపిస్తున్నదంటే నీకు ఇంకా వివేకం, వైరాగ్యం రాలేదని అర్థం. ఎవరూ లేరు చక్కగా, అందరికీ దుఃఖాలు, కష్టాలు, భయాలు ఉన్నాయి. ఎవరు అందరికీ బయట చెప్పరు. వాడి వేషము, మొహం చూసి నువ్వు మేకప్ చూసి తప్పుగా అనుకుంటే. కాబట్టి చాలు అని చెప్పి మనమే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దేనికి బానిస అవ్వకూడదు. ఏ ఇంద్రియమునకు మనస్సు బానిస అవ్వకూడదు. అలా వదిలే మరి జీవిస్తున్నప్పుడు సుఖ దుఃఖములు కొంచెం గొప్ప వస్తూనే ఉంటాయి. మనము ఎందుకంటే జీవితం అంటేనే అన్ని ద్వంద్వములతోటి కూడినటువంటిది. కొంచెంసేపు కొన్నిటిలో సుఖము వస్తుంది, కొన్నిటిలో దుఃఖము వస్తుంటుంది, మారి మారి ఇవి వస్తూ పోతూనే ఉంటాయి. అలా వచ్చే వాటిని సహించాలి. తితిక్ష అంటారు దానికి. అలా సహిస్తూ ఈ లోకమునందు కానీ పై లోకముల వేరే వేరే లోకములకు వెళ్ళినా కూడా మిగిలేది అక్కడ మళ్ళీ సుఖ దుఃఖాలే. పూర్ణమైనటువంటి ముక్తి అనేటువంటిది రాదు. అందుకని ఇహపరలోకములలో ఎక్కడికి వెళ్ళినా ఏది అయినా కూడా, అందుకనే కథల్లో చెప్పేవన్నీ స్వర్గలోకము, ఇంద్రలోకము, అన్ని లోకాల్లో కూడా అక్కడ ఈ రాగద్వేషాలు ఉన్నాయండి. అక్కడ కూడా మరలా సుఖ దుఃఖాలే, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఇది కాబట్టి దుఃఖమే మిచ్చం. సుఖం వస్తుంది అనుకుంటా, కానీ దుఃఖమే మనకు వెంటాడుతూ ఉంటుంది. ఇది గుర్తించాలిట. తర్వాత చెప్తున్నారు, ఆత్మ నా యొక్క నిజస్వరూపం ఏమిటని తెలుసుకోవాలని బాగా దానికి ఆశతోటి ఉండాలిట. ఆశతో ఉండి అటువంటి అది ఆత్మవిచారమును చేయుటకు సిద్ధం అవ్వాలి. దీనిని ముముక్షుత్వం అంటారు. స్వరూపమును, తత్వమును, సత్యమును తెలుసుటకు ఆశపడేవాడికి ముముక్షు అంటారు. తర్వాత సరే, మొదట చెప్పినట్లుగా మరలా ఈ లిస్టులో కూడా తపస్సు చేయాలిట. తపస్సు అంటే చక్కగా జీవితంలో ఆ నిష్టలు కావాలి. వాళ్ళకి తగినట్లుగా కొన్ని వీడి సుఖములను, కోరికలనే అనుభవించుటకు పుట్టానని అని చెప్పకూడదు. అది చార్వాకులు, నాస్తికులు చెప్పేటువంటిది. ఉన్నంత వరకు బాగా అనుభవించు,
అప్పు తీసుకొనైనా సరే పప్పు వండుకొని నెయ్యి పోసుకొని తిను, అప్పు తీర్చక్కర్లేదు అంటాడు వాడు. ఎందుకంటే ఈ శరీరం ఇక్కడే పోతుంది, ఆ తర్వాత నువ్వు ఏమీ లేవు, అవన్నీ నమ్మవాకు అని చెప్పేవాడు. నాకు సరే, అది సరే, మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుందనేది కాదు. ఇప్పుడు ఈ శరీరంలో ఇక్కడ ఉన్నప్పుడే నేను ఎందుకు మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాను? నా ముందే ఈ శ్లోకంలోనే వాళ్ళు శరీరంలో ఉంటూనే అనేక మంది జ్ఞానులు, జీవన్ముక్తులు, మహాత్ములు వాళ్ళు ఆనందంగా ఉన్నారే, వాళ్ళ మనసులు ఎప్పుడు శాంతముగా ఉన్నాయే. వాళ్ళ దగ్గరికి వెళితే మన మనస్సు కూడా శాంతిగా అయిపోతున్నది అనేది మన అనుభవమే కదా. అప్పుడు అది విచారించరా. అందుకని చార్వాకులు, నాస్తికులు చెప్పేది వినకూడదు. తర్వాత కర్మలన్నిటిని కూడా ఈశ్వరుడికి అర్పణ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితోటి చేయమంటున్నారు. తర్వాత ప్రతిరోజు కూడా భగవద్ ఆరాధనం చేయాలి, దైవ ఆరాధనము. ప్రతిరోజు సత్సంగం ఉండాలి. 2 పాయింట్లు. నిత్యము భగవద్ ఆరాధనము, పొద్దున సాయంత్రం. భగవద్ ఆరాధన అంటే ఏదో గుడికెళ్ళి వచ్చానని చెప్పి అదా కాదండి. భగవద్ ఆరాధన అంటే భాగవతం చదవటమే భగవద్ ఆరాధన కూడా అవుతుంది. భగవంతుడి నామమును జపం చేయటే భగవద్ ఆరాధన అవుతుంది. బాహ్య ఆడంబర విషయములుగా పెద్దగా అక్కరలేదు. మనస్సు భగవానుడిని చింతించేట్లుగా చేసే దానికి పేరు భగవద్ ఆరాధనం. అది నీకు బాగా బలపడటానికి తోడ్పడేది, విషయములను నీకు చక్కగా వివరించి చెప్పేది సత్సంగము. కాబట్టి ప్రతిరోజు మహాత్ములతోటి సంగము, భగవత్ ఆరాధన ఉండాలి. ఓకే. ఇంకోటి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే దీంట్లో, ఎవరైతే నిత్యము నన్ను ఆరాధిస్తూనే ఉంటారో, నిత్యం అంటే ఇక్కడ ప్రతిరోజు కాదండి, నిరంతరము, అటువంటి మహాత్ములతోటి నువ్వు సంగమును పెట్టుకుంటే నీకు మంచిది. ఎందుకు? వాళ్ళు నా కథలు, నా గాథలు వినిపిస్తూ ఉంటారు. అవి విను నువ్వు కూడా. తర్వాత నా గుణములనే కీర్తిస్తారు వాళ్ళు, అవి నువ్వు కూడా కీర్తించు. ఎవరితోటి కూడా అసూయ భావం, ద్వేషభావం పెట్టుకోవద్దు ఎవరి మీద కూడా. ఎవరైనా సరే మనకు జీవితంలో ఎవరో బాగా కష్టపెట్టి మనల్ని చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు. అత్తలో మామలో ఎవరైనా, కొంతమంది పిల్లలే తల్లిదండ్రులు కూడా కష్టపెడతారు. ఎవరైనా కావచ్చు. అయినా కూడా ఎవరి మీద కూడా ద్వేషం, వైరభావం పెట్టుకోవద్దు. వాళ్ళ నుంచి దూరముగా ఉండు. వాళ్ళందరూ భగవత్ స్వరూపములే. నాకు నా కర్మ ఫలమును నేను తీర్చుకొనుటకు ఇలాంటి ఒక సందర్భమును భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి అనుకోవాలి. తర్వాత అట్లా ఉన్నావంటే అందరి మీద నువ్వు సమచిత్తముతోటి ఉండొచ్చు. అలా సమచిత్తముతో ఉంటే నీకు తర్వాత వచ్చేది శాంతముగా ఉండటం అంటే ఏమిటనేది తెలిసిపోతుంది. ఆయన ఇక్కడ అన్నీ సమచిత్తంతో ఉండు, శాంతముగా ఉండు అంటున్నారు. నేనేం చెప్తున్నాను, ఒకదానికొకటి లింక్ ఇస్తూ మాట్లాడుతున్నాను. అప్పుడు శాంతముగా ఉండాలంటే చూడండి, సమచిత్తము లేని వాడికి భేదములనే చూస్తూ, అన్నిటిలో లోటులనే చూస్తూ ఉండేవాడికి మనసులో కూడా ఎప్పుడు లోటు ఉంటూనే ఉంటుంది, శాంతి ఉండదు అక్కడ. తర్వాత మరలా ఈ దేహము నేను అనేటువంటి భావమును, తర్వాత ఈ ఇల్లు వాకిలి ఆస్తులు పాస్తులన్నీ నావి అనుకుంటూ వాటిని గురించి చింతించేటువంటి భావనను, వీటన్నిటిని దాటిపోవాలి నేను అని చెప్పి ఆ ధారణ తప్పు ధారణ. నాహం దేహం, దేహమే నేను కానప్పుడు ఈ దేహమునికి సంబంధించినటువంటి ఆస్తుపాస్తులు అవేవో ఇక్కడ వ్యవహారానికి ఏవో ఉన్నాయి, పోతాయి. మరి వాటిని గురించేనా రాత్రి పగలు చింతన. కాబట్టి వాటి మీద ఆకాంక్షని
పెంచుకోకూడదు. కొంచెం కూడా ఉండకూడదా అనేది కాదు, పెంచుకోకు. అవి నిన్ను కాపాడుతాయి, రక్షిస్తాయి, నీకు ముక్తినిస్తాయి అని అనుకోకు. మరి నువ్వు వాటి కోసం ఎందుకు చివరి శ్వాస దాకా వాటి కోసమే నువ్వు స్ట్రగుల్ అవుతుంటే తప్పు కదా అది. అందుకని ఇవన్నీ చెప్పేటువంటి మోక్ష శాస్త్రమును అధ్యయనం చెయ్యాలి. చూడండి ఇది ఈ శాస్త్రము చెప్పడం అంటే ఏదో 4 భజనలు పాడి భక్తి అక్కడ భక్తులు ఆయా పండుగలు వచ్చినప్పుడు ఆయా కథలు చెప్తూ అది మాత్రమే చెప్పేది కాదు. మోక్ష శాస్త్రం అంటే చూడండి, ప్రస్థానత్రయం అండి మోక్ష శాస్త్రం అంటే. పురాణాలు మాత్రమే చదివితే మోక్షము రాదు. మోక్షమునకు అవన్నీ కొంచెం కొంచెం ఉపయోగపడతాయే కానీ మార్గంలో మోక్ష శాస్త్రం అంటే ప్రస్థానత్రయం అంటారు. ఇది సంప్రదాయముగా ఏంటంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వీటిల్లో ఇవి చదవటానికే జీవితం సరిపోతుందా లేదా? కనీసం 20 సంవత్సరాలు కావాలి. 20 సంవత్సరాలు ఇట్లా ప్రతిరోజు వింటూ ఉంటే చదవడం. కాబట్టి అట్లీస్ట్ భగవద్గీత అయినా, ఇప్పుడు ఈ భాగవతమైనా కూడా ఇట్లా చక్కగా నిదానంగా శ్రద్ధతోటి వింటున్నామా? అన్ని ఎపిసోడ్స్ వింటున్నామా? అర్థం చేసుకుంటున్నామా? జీవితంలో అమలుపరచుటకు తెచ్చుకుంటున్నామా లేదా? ఇవన్నీ గమనించాలి. వింటే ఏదో పుణ్యం వస్తుందని చెప్పి వదిలేయకూడదు. పుణ్యం రావటం కాదు, నీకు ఇది మోక్షమునకు మార్గమునివ్వాలి. నువ్వెందుకు పుణ్యమును ఆశిస్తావు? పుణ్యం వచ్చినా కూడా మరలా పుట్టాల్సిందే. తర్వాత దీనికోసం అప్పుడప్పుడు ఏకాంతములో ఉండి సాధన చేయుటకు అలవాటు చేసుకోవాలి. ఆత్మనిష్ట, ఆత్మ అంటే ఏమిటంటే ఆత్మవిచారమును ఏకాంతముగా ఉంటూ నిధిధ్యాసనం మూలముగా ఆ ఉపనిషత్తులు, భగవద్గీతలు చెప్పిన విషయాలని మననం చేసుకుంటూ నిధిధ్యాసనం చేయాలి. తర్వాత ప్రాణాయామం చేయుట, ఇవన్నీ కొంచెం శరీరము, మనసు, ఇంద్రియములని మన క్రమశిక్షణలు పెట్టుకొనుటకు కొన్ని యోగ విషయములు కూడా చెప్పబడుతున్నాయి. యోగా అనేది మనకు ఆ శరీర, మనస్సు, బుద్ధులను మనకు అనుగుణముగా ఉంటాయి. మనకు ఆ మోక్షశాస్త్రమును అర్థము చేసుకొనుటకు యోగశాస్త్రము మనకు సహాయపడుతుంది, సహకారిగా ఉంటుంది. యోగా మాత్రమే మనకు ముక్తినిస్తుందని అనుకోకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రాణాయామము, ఆ యోగా స్టెప్స్ అన్నిటినీ చెప్పాను ఇక్కడ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నిటినీ అభ్యసించాలని చెప్పి ఇవన్నీ లెక్కిస్తూ వస్తే ఒక 25 నుంచి 30 దాకా చెప్పబడ్డాయండి. సరే, దీనితోటి మనం ఈరోజు ముగించుతాము. ఇప్పుడు ఇలా చేయటం వలన ఏమవుతుందట, వీడికి దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ పెరుగుతుంది. శాస్త్రము మీద, మహాత్ములు బోధించే బోధనల మీద శ్రద్ధ పెంచుకోవాలి. ఆ తర్వాత ఎక్కువగా మనం మాట్లాడటం తగ్గించుకోవాలి, వాక్ నియంత్రణ చేసుకోవాలిట. మన లక్ష్యం ఏమిటి అనేటువంటి దానిలో అసావధానముగా ఉండకూడదు, నిర్లక్ష్యముగా ఉండకూడదు. గవర్నమెంట్ ఏమైపోయింది, లోకం ఏమైపోయింది, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, ఆ దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ నీకెందుకు? నువ్వు అవన్నీ ఆలోచించినందువల్ల నీకేమి ప్రయోజనపడదు. అవన్నీ జరుగుతుంటాయి, నీ కొంచెం ఏదో చేయగలిగింది చేస్తావు తప్ప నీ లక్ష్యమును నువ్వు మర్చిపోకూడదు. అలా చెప్పి వివేకంతో అంతటా నన్నే దర్శిస్తుండాలి, అంతటా భగవద్ దర్శనముతో, భావంతో అలా ఉండి ఆత్మస్వరూపమును తెలుసుకొని అటువంటి సాధకుడికి ఏమవుతుంట, ఈ అహంకారం అనే సూక్ష్మ శరీరము ఇక్కడే, ఈ శరీరముతోటే అది కూడా అంతమైపోతుంది. మరలా ఈ అహంభావం, అహంకారము ఇంకొక శరీరమును పొందుటకు అది బయలుదేరదు, దానికి శక్తి ఉండదు. ఇక్కడే లింగదేహం వచ్చి విలీనమైపోవాలి. లింగదేహ విలీనం అని చెప్పి చక్కటి ఉపదేశం చేశారు.
ఇది ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనం వచ్చే సత్సంగంలో ఈ ఋషభ గీతమును మనము కంటిన్యూస్గా మరలా వింటాం. ఓం ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.